అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికల్లో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో గాజువాక నియోజకవర్గం నుండి 95,235 ఓట్లు వచ్చాయి. అసలు హైయెస్ట్ రికార్డ్ ఇదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎమ్మెల్యేగా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ సాధించింది. అసలు గాజువాకలో అన్ని ఓట్లు పల్లా శ్రీనివాసరావు గారికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత గాజువాక ప్రజలు ఎందుకు చూపించారు? యాక్చువల్గా గాజువాకలోని భూముల విలువ చాలా ఎక్కువ. చూసుకుంటే గాజువాకలో ఒక సచివాలయంలో జరిగినటువంటి భూ కుంభకోణం, ప్రభుత్వ భూములు, కొండపోరంబోకు భూములకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గవర్నమెంట్ భూముల్ని అన్యులకి దారాదత్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మా ఇజం మీడియా దగ్గర స్ట్రింగ్ ఆపరేషన్లో గత సంవత్సరం చేయగా వీడియో ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి మీకు ఒక వీడియో చూపిస్తాను, క్లారిటీగా అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. మీరు ఈ వీడియో చూడొచ్చు క్లియర్గానా. మీకు ఈ సచివాలయంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే, ఒక మైనర్ బాలుండి తీసుకొని వచ్చి అడ్మిన్, ఎవరైతే సచివాలయానికి హెడ్ ఉంటారో అడ్మిన్, ఆయన గతంలో బిల్ కలెక్టర్గా పనిచేసేవారు జీవీఎంసీలో. ఆయన వర్క్ ఏంటంటే ఇళ్ళ స్థలాలకి మరియు కొత్తగా కట్టుకున్న ఇళ్ళకి పన్ను వేయడం మరియు కొత్త డోర్ నెంబర్లు వేయడం. చూసారా వీడియో? ఫస్ట్ నుండి మీరు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడొచ్చు. వీడియోలోని సచివాలయానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఈయన. ఈ అబ్బాయి పేరు సోమేష్. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని ఎందుకు పెట్టారంటే, టీనేజ్లోని ఏ పనులు చెప్పినా చేసేస్తారు. అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు, ఎదురు సమాధానం చెప్పరు. అలాగే ఆయన ఏం పని చేయిస్తున్నాడు కూడా తెలియకనే చేస్తారు. అందుకే మైనర్ అబ్బాయిని ఎన్నుకొని మరీ పెట్టారు. ఈ అబ్బాయి పేరు సోమేష్. చూడొచ్చు రెవెన్యూ సర్టిఫికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసి, అబ్బాయి రెవెన్యూ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసి ఆ రెవెన్యూ సర్టిఫికెట్ల మీద అఫీషియల్ గవర్నమెంట్ సీల్ ఏదైతే ఉంటుందో సచివాలయాలకి అడ్మిన్కి సంబంధించి, అదే డేటా ప్రాసెసింగ్ సంబంధించి చూడొచ్చు. ఇగో ఇక్కడ స్టాంప్ వేస్తున్న దృశ్యాలు అయితే మీకు కనిపిస్తాయి. స్టాంప్ వేశాడు. మీరు చూస్తే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సచివాలయ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగులు, వాళ్ళు పెట్టాల్సిన సంతకాలు కూడా పెడుతున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేశారు ఇది. చూడొచ్చు, ఇక పక్కనే సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. స్టాంపులు వేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. చూడొచ్చు గవర్నమెంట్ ఆఫీషియల్స్ సైన్ కూడా ఫోర్జరీ చేసి మరి పెడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు పక్కనే సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. సచివాలయ సిబ్బంది కనుసంధానంలో జరిగాయి. అసలు యాక్చువల్గా ఈ వీడియో చూడండి, చూసాక ఆఖరిలో చెప్తాను. చూడొచ్చు ఇక్కడ సచివాలయ సిబ్బంది రావడాన్ని చూడొచ్చు. ఇక్కడ సచివాలయ సిబ్బంది యూనిఫామ్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం అందరూ కూడా పడ్డారు సచివాలయం. అడ్మిన్ లోన్ కూర్చొని ఈ అడ్మిన్ చూడొచ్చు సర్టిఫికెట్స్ ఏవైతే సచివాలయంలో డౌన్లోడ్ చేసి ఉంటాయో ఆ సచివాలయం మీద మళ్ళీ స్టాంప్ వేసి సంతకాలు పెడుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రభుత్వ భూములను దారాదత్వం ఏ విధంగా చేశాడు. ఈయన గతంలో బిల్ కలెక్టర్గా పనిచేసేవారు జీవీఎంసీలోని. ఈయన డ్యూటీ ఏంటంటే ప్రతి హౌస్కి కొత్తగా స్థలంలోని ఇల్లు కట్టుకున్న వారికి వాళ్ళకి హౌస్ ట్యాక్స్ అనేది వేస్తారు, డోర్ నెంబర్ వేసి. అది పత్రాలన్నీ సక్రమంగా ఉంటే వేస్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కొండపోరంబోకు భూములు, గాజువాకలో ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి కొండపోరంబోకు భూములు, గవర్నమెంట్ ల్యాండ్లు, లెక్కల్లోకి రికార్డుల్లోకి లేనటువంటి గవర్నమెంట్ ల్యాండ్లను కూడా ఈయన కబ్జా చేయించి ఎస్సీ ఎస్టీ మరియు కొంతమంది రౌడీల చేత కబ్జా చేయించి అందులో కమిషన్లు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మన దగ్గర చాలా సాలిడ్ ఆధారాలు ఉన్నాయి. ఇందాక మీరు వీడియోలో చూశారు. ఆ ప్రైవేటు వ్యక్తిని పెట్టింది ఈయన సచివాలయంలో ఆ ప్రైవేటు వ్యక్తిని పెట్టి ఒక మైనర్ బాలుడిని, ఆ మైనర్ బాలుడి చేత ఇంటి పన్ను అప్లై చేయించడము, అవి రావడము, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కొంతమందికి అప్లై చేయించినవి మళ్ళీ ఈయనకి జీవీఎంసీలోని, అదేవిధంగా గాజువాక ఎంఆర్ ఆఫీస్లోని బోల్డ్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ కనెక్షన్ల ద్వారా అనేక వందల ఎకరాలు, ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వందల ఎకరాల భూమిని దారాదత్తం చేసిన పరిస్థితి. ఆ దారాదత్తం ఎలా చేసేవారంటే, ఈయన
భూములు ఎలా కొట్టేసారో చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళు ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేకెంట్ ల్యాండ్స్ అన్నింటినీ వీళ్ళు సచివాలయంలో జాయిన్ అవ్వగానే కొన్ని నెలలకే వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వేకెంట్ ల్యాండ్స్ కొండపోరంపోక భూముల్ని వీళ్ళు ఏం చేశారంటే అడ్మిన్ ఏం చేశాడంటే ఆ భూమిలోని ఎస్సీ వాళ్ళని కానీ లేదంటే అడ్మిన్కి ఎవరైతే ముడుపులు ఇచ్చారో ల్యాండ్ కావాలని చెప్పేసి ఆ వాళ్ళకి ఆ ల్యాండ్లోని ఏం చేసేవారంటే కరెక్ట్గా ప్రభుత్వ సెలవు దినాలు శనివారం సెకండ్ సాటర్డే కానీ అలా వరుసగా 2-3 రోజులు వరుసగా సెలవులు వచ్చేటువంటి గవర్నమెంట్ హాలిడేస్ టైంలో వీళ్ళు ఏం చేసేవారంటే అడ్మిన్ టౌన్ ప్లానింగ్ అధికారి కుమ్మక్కయ్యి వాళ్ళకి రాత్రులు రేగుల షర్ట్లు వేయించేవారు. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో ల్యాండ్ కబ్జా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం కబ్జా చేయలేదండి, వీళ్ళే దగ్గరుండి ఆ ల్యాండ్ చూపించి ఆ ల్యాండ్ అమ్మారు ఇండైరెక్ట్గానే. ప్రభుత్వ భూముల్ని కొండపోరంపోకు భూముల్ని వేరే వాళ్ళకి అమ్మేసి అంటే తక్కువ రేటుకి. ఇప్పుడు 32 సర్వే నెంబర్లోని గజం స్థలం వచ్చేసి 22,000 ఉంది ప్రభుత్వ మార్కెట్ వాల్యూ, అది ప్రైవేట్ వాల్యూ 44,000 ఉంది. అంటే చూడండి ఎన్ని కోట్ల భూమి స్కామ్ చేశారు. ఆ 3 రోజులు ఏదైతే గవర్నమెంట్ హాలిడేస్ లైన్కి వస్తాయో ఆ టైంలో రాత్రిలో షెడ్లు వేయించేవారు, ఆరిపోయిన వెంటనే సున్నాలు వేయించేవారు. సున్నాలు వేయగానే ఈ టౌన్ ప్లానింగ్ అధికారికి కంప్లైంట్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి కూడా కుమ్మక్క అయిపోయింది. ఆ కుమ్మక్క అయిపోవడం వల్ల గవర్నమెంట్ ల్యాండ్లో కొండపోరం భూముల్లోని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సహకారం చాలా ఫుల్గా ఉంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఏదైనా ఒక నిర్మాణం చేపడితే దానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు అనేవి ఉండాలి. అటువంటి టౌన్ ప్లానింగ్ అనుమతులు లేనప్పుడు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అనేక కంప్లైంట్లు వెళ్ళినప్పటికీ ఆ కంప్లైంట్లన్నీ రౌడీల చేత కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి రౌడీ సీటర్ల చేత బెదిరించి మరీ ఆ కంప్లైంట్లు వాపస్ చేయడం క్లోజ్ చేయడం గట్రా చేసేవారు. ఇది పెద్ద భూ స్కామ్, కొన్ని కోట్ల రూపాయల భూ స్కామ్ ఇది. అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో అడ్మిన్ అలా కట్టినటువంటి భూముల్లో కట్టిన అలాగా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినటువంటి ఇళ్ళకి ఆయన డోర్ నెంబర్ వేస్తాడు. మొదటగా డోర్ నెంబర్ వేసిన తర్వాత ఇంటి పన్ను అప్లై చేయిస్తాడు. ఇంటి పన్ను అప్లై చేయించిన తర్వాత ఈయన గతంలో జీవీఎంసీలో చేసేవాడు కదా బిల్లు కలెక్టర్గా, ఆ ఛానల్ని ఉపయోగించి లంచాల పర్వాన్ని ఉపయోగించి వాళ్ళకి ఇంటి పన్ను అనేది వేస్తాడు. సచివాలయంలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ సెక్రటరీ కరెంటు బిల్లు వాటర్ ఈ 2 కనెక్షన్లు ఇస్తారు. వీళ్ళందరూ ఎమ్యూనిటీస్ సచివాలయం అడ్మిన్ టౌన్ ప్లానింగ్ అధికారి ముగ్గురు కుమ్మక్క అయిపోయారు. ఆ భూ కుంభకోణం చేయడానికి సచివాలయంలో ఉన్నటువంటి డేటా ప్రాసెసింగ్ అధికారిని సహకరించట్లేదని వీళ్ళు ప్రైవేట్గా ఒక వ్యక్తిని పెట్టి, అది మైనర్ బాలుడు అయితే చట్టపరంగా తక్కువ శిక్ష పడుతుందని చెప్పి టెక్నికల్గా ఒక మైనర్ బాలుని పెట్టి వీళ్ళు ఆడిస్తున్న భూదందాలు వీటి మీద గవర్నమెంట్ అధికారులు ఇప్పటికొచ్చి 0 చర్యలు. ఇప్పటికైనా గవర్నమెంట్ మారింది. ఇది గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కుంభకోణాలు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆల్రెడీ ఇది న్యూస్ కూడా మేము వేయడానికి కూడా కారణం ఏంటంటే కొత్త గవర్నమెంట్కి సవాల్ను విసురుతున్నాం. ఈ భూ కుంభకోణం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేసి చూడొచ్చు. టౌన్ ప్లానింగ్ అధికారిని లంచాల ముడుపులతోనే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అయిపోద్ది. వీళ్ళే సలహాలు ఇస్తారు, మొత్తం అంత ప్లానింగ్ అంతా ఇల్లుదే. విఆర్ఓ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఎవరి చేతిలో ఉంటాయంటే విఆర్ఓ చేతిలో ఉంటాయి. విఆర్ఓ కొన్ని నిజాయితీగా డ్యూటీ చేద్దాం అనుకుంటే విఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైతే భూ కబ్జా చేయించారో ల్యాండ్ కబ్జా చేశారో గవర్నమెంట్ ల్యాండ్ది వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు లేదంటే దొంగతనం కేసులు పెట్టి విఆర్ఓని సప్రెస్ చేసి విఆర్ఓని భయభ్రాంతులు గురి చేసి అనే కేసులు తప్పుడు కేసులు ఎవడైతే ల్యాండ్ కబ్జా చేసారో ఆడి చేతి పెట్టేది. గవర్నమెంట్ ఆస్తులను కాపాడాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి గవర్నమెంట్ ఆస్తుల్ని అన్యులకి దారాదత్తం చేసిన పరిస్థితి. గాజువాకలో సెంటు భూమి కొనాలంటే ఎన్నో లక్షలు పెట్టాలి, 3-4 సెంట్లు కొనాలంటే ఎన్నో కోట్లు పెట్టాలి. అటువంటి గవర్నమెంట్ భూముల్ని పెద్ద స్కామ్ చేసిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇజం మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ ఇది మీరు చూస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఇజం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఈ వీడియోని ఉన్నతాధికారులకి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి చేరే విధంగా షేర్ చేయండి.